సో ఇప్పుడు ఏఈ 2015 పేపర్ని మనం కన్సిడర్ చేసుకుంటే దీంట్లో మనకి ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ హిస్టారికల్ ఆస్పెక్ట్ నుంచి మనకి కనిపిస్తుంది, లైక్ ఇండియన్ హిస్టరీ అండ్ తెలంగాణ హిస్టరీ. అయితే దీంట్లో మీకు తెలంగాణ హిస్టరీ చదువుతున్నప్పుడు కానీ లేకపోతే ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు కానీ చాలా సిలబస్ ఉంటుంది. అయితే దాంట్లో దేని మీద ఫోకస్ చేయాలనేది మీరు తెలుసుకోవాలి. మనకేంటంటే అది ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ పేపర్స్ కనుక మీరు అనలైజ్ చేస్తే డీప్గా మీకు అది థీమ్ అనేది మీకు తెలుస్తుంది. అంటే ట్రెండ్ అనాలిసిస్ అనేది మీకు అర్థమవుతుంది. టీఎస్పీఎస్సీ ఎలా అడుగుతున్నారు క్వశ్చన్స్ అనేది మీరు అర్థం చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తే ఇక్కడ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ రంపా రెబెలియన్ అన్నారు. సో రంపా రెబెలియన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈవెంట్. సో దీని తరకు ఆర్కిటెక్ట్ గురించి అడిగారు. ఇది ఏఈ 2015 అడిగారు. అలాగే ఇంకో క్వశ్చన్ ఏంటి, హూ ఇస్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ చార్మినార్. సో ఇది కూడా మనకి హిస్టారికల్ పర్స్పెక్టివ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా. ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే హూ హాయిస్టెడ్ ద కాంగ్రెస్ ఫ్లాగ్ ఆన్ ద రెసిడెన్సీ బిల్డింగ్ ఇన్ హైదరాబాద్. ఇక్కడ చూసుకుంటే మెయిన్గా పర్సన్స్తో రిలేట్ అయింది. అంటే నార్మల్గా చెప్పుకుంటే మీకు ఒక ఇంపార్టెంట్ కీవర్డ్ గురించి చెప్తాను. ఏంటంటే హిస్టారికల్ పర్స్పెక్టివ్ చూసుకుంటే లైక్ దాంట్లో మనకి ఇండియన్ హిస్టరీలో కానీ లేకపోతే తెలంగాణ హిస్టరీలో కానీ చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉంటాయి. సో ఈవెంట్స్ చదువుతున్నప్పుడు ఈవెంట్ తరొక ఇయర్ అండ్ దాంట్లో ఎవరెవరు ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. లైక్ ఆ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ తరొక ఏంటంటే మీకు సింపుల్ చెప్పాలంటే వాళ్ళు రాసిన బుక్స్ కానీ లేకపోతే వాళ్ళ ఇచ్చిన స్లోగన్స్ కానీ లేకపోతే వాళ్ళ టైటిల్స్ కానీ ఇవన్నీ కూడా మీరు కవర్ చేయాల్సిన అవసరం అవుతుంది. ఎందుకంటే దీని మీద చాలా వరకు క్వశ్చన్స్ మీకు కనిపిస్తున్నాయి. సో ఈవెంట్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి అండ్ ఆ ఈవెంట్స్ యొక్క ఇంపార్టెంట్ పర్సనాలిటీస్తో మీరు రిలేట్ చేసుకోవాలి. అలాగే ఇంకో థింగ్ ఏంటి, లీడర్స్ మీద అడుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నేమ్ ద యాక్టివ్ ఉమెన్ లీడర్ ఆఫ్ తెలంగాణ ప్రజా సమితి. సో ఇదొక క్వశ్చన్ మనకు కనిపిస్తుంది. అలాగే ఇంకో క్వశ్చన్ కూడా మనకి కనిపిస్తుంది అనమాట, ద లీడర్ హూ పార్టిసిపేట్ ఇన్ ద చంపారన్ సత్యాగ్రహ. ఇవన్నీ అంటే చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్. సో దీంట్లో ఎవరెవరు ఎంతవరకు కాంట్రిబ్యూషన్ ఉంది, ఆ పర్సనాలిటీస్ తరగ కాంట్రిబ్యూషన్ ఎంతవరకు ఉంది అనేది కూడా మీరు స్టడీ చేయాల్సిన అవసరం అవుతుంది. సో మెయిన్గా ఏంటంటే టీఎస్పీసీ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు కాబట్టి హిస్టారికల్ పర్స్పెక్టివ్తో అంటే ఇండియన్ హిస్టరీ లేకపోతే తెలంగాణ హిస్టరీ చదివేటప్పుడు మీరు ఏంటంటే ఇంపార్టెంట్ ఈవెంట్స్ దాని తర్వాత ఆ లీడర్స్ అండ్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అవుతుంది. అండ్ వాళ్ళ టైటిల్స్ లేకపోతే వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ కానీ లేకపోతే ఈవెంట్స్ యొక్క డేట్స్ కానీ మీరు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎందుకు ఈవెంట్స్ యొక్క డేట్స్ ఎక్కువ ఫోకస్ చేయమంటున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే మీకు క్వశ్చన్ ఎలా వచ్చింది, చోరీ చోరా ఇన్సిడెంట్ టుక్ ప్లేస్ ఇన్ ది ఇయర్. అందుకు మీకు ఏంటంటే ఇయర్స్ని మీరు కూడా ఫోకస్ చేయాలని చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే హూ అమంగ్ ద ఫాలోయింగ్ డిస్క్రైబ్ ద రివోల్ట్ ఆఫ్ 1857 యాజ్ ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఎవరైనా లీడర్స్ యొక్క టైటిల్స్ కానీ వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్స్ కానీ వాళ్ళ స్లోగన్స్ కానీ చాలా చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. సో 2015 వచ్చేసరికి కొంచెం ట్రెండ్ అనేది చేంజ్ అయింది. ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూసుకుంటే ద ఐడెంటిఫై ద ఫస్ట్ ఇండియన్ నేటివ్ రూలర్ హూ యాక్సెప్ట్ ద సబ్సిడరీ అలయన్స్ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ బై లార్డ్ వెల్లస్లీ. ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ఏరియా మనకి కనిపిస్తుంది ఇండియన్ హిస్టరీలో. కాబట్టి ఇలాంటి థింగ్స్ మీద కూడా మీరు ఫోకస్ చేయాలి. ఎక్కువగా పర్సన్స్ రిలేటెడ్ మనకి కనిపిస్తున్న క్వశ్చన్స్ కాబట్టి మీరు ప్రతిదీ కూడా చాలా కీన్గా అబ్జర్వ్ చేయాలి అండ్ కీవర్డ్స్ మీద మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ కూడా చూసుకుంటే హూ మెమ్ ద ఫారెన్ టుక్ పార్ట్ ఇన్ ద క్విట్ ఇండియా మూవ్మెంట్. ఇవి కూడా ఇంపార్టెంట్ లీడర్స్ ఎవరైతే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయాలి. సో ఇదంతా కూడా మీకు ఏంటంటే బై మల్టిపుల్ టైమ్స్ రివిజన్ మీకు బాగా గుర్తుంటుంది. ఇక్కడ కూడా చూసుకుంటే ద సోల్జర్ హూ రివోల్టెడ్ అగేన్స్ట్ ద బ్రిటిష్ అట్ బ్యారక్పూర్ ఇన్ 1857 అండ్ బికమ్ ఎ మార్టిర్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి 1857 రివోల్ట్ అనేది. సో దీని మీద కూడా మనకి క్వశ్చన్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఇలాగా మనకేంటంటే చాలా వరకు పర్సన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈవెన్ కొన్ని ప్లేసెస్ మీద మనకు క్వశ్చన్స్ కనిపిస్తున్నాయి. అది మీకు నెక్స్ట్ హ్యాక్ కింద మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఎందుకు పర్సన్స్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అనేది మీకు చెప్తున్నానంటే ఇక్కడ కూడా చూసుకుంటే ఐడెంటిఫై ద కమాండర్ ఇన్ చీఫ్ హూ లెడ్ ద నిజామ్స్ ఆర్మీ డ్యూరింగ్ ద ఆపరేషన్ పోలో. సో ఇక్కడ చూసుకుంటే ఆపరేషన్ పోలో అని చాలా ఇంపార్టెంట్ ఈవెంట్ మనకి హిస్టరీలో. సో ఇలాంటివి కూడా మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇది జనరల్గా మీకు అవుట్లుక్. అండ్ దీనివల్ల మీకు ఏంటంటే ఇక్కడ 2015లో కూడా టోటల్ 7 క్వశ్చన్స్ మనకు కనిపించినాయి. ఏ కీవర్డ్స్ మీద మీరు ఫోకస్ చేయాలంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఏంటంటే ఈవెంట్స్, ఇంపార్టెంట్ ఈవెంట్స్ వాటి యొక్క ఇయర్ అండ్ దాని రిలేటెడ్ ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ అండ్ లీడర్స్ వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ కానీ లేకపోతే వాళ్ళు రాసిన బుక్స్ కానీ వాళ్ళ టైటిల్స్ కానీ వీటన్నిటి మీద మీరు ఫోకస్ చేయాలి. సో దీని పరంగా చూసుకుంటే మీకు 2015లో మనకి 8 క్వశ్చన్స్ కనిపించినాయి అండ్ 2015లో మనకి 7 క్వశ్చన్స్ కనిపించినాయి. ఈవెన్ మొన్న జరిగిన గ్రూప్ 2లో కూడా చాలా క్వశ్చన్స్ ఇదే ప్యాటర్న్లో మనకు కనిపించినాయి. అందుకే వీటి మీద మీకు ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాను. సో ఈ ట్రెండ్ అనాలిసిస్ మీరు చూస్తే గ్రూప్ 2కి కూడా సేమ్ అదే కంటిన్యూ అయింది. కాబట్టి ఇదే ప్యాటర్న్ కంటిన్యూ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అండ్ దీనివల్ల మన వర్స్ట్ కేసు చూసుకున్న ఒక 3 to 5 మార్క్స్ రావడానికి అవకాశం ఉంది మీకు జిఎస్ పార్ట్లో. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ ఐఏఎస్ ఏపీఎస్సీ టీఎస్పీ లెక్చర్స్. ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఈ బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా కూడా మీకు వెంటనే అలర్ట్ అనేది వస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ.